Ashok Babu, President, AP NGOs Association. Thank you. 5 కోట్ల ఆంధ్రులకి దశ దిశ నిర్దేశించే రాజకీయ మరియు అధికారులకి అలాగే ఈ సభకు విచ్చేసిన అశేష ప్రజానికానికి ఉద్యోగ సంఘాల తరఫున నా హృదయపూర్వక అభినందనలు. సంకల్పం అంటే ప్రపంచంలో అతి శక్తివంతమైన పురాణాలు చెప్తున్నాయి. దానికి ఉదాహరణే ఆ రోజున 1982లో 9 నెలల్లో ఒక రాజకీయ పార్టీని సృష్టించి అధికారాన్ని తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారి సంకల్పమే దానికి నిదర్శనం. సంకల్ప బలం అంటే అది. ఆ సంకల్ప బలాన్ని పుణికి పుచ్చుకొని వారసత్వంగా ఈ రోజున అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పిలుపునందుకుని వచ్చిన మీ అందరికి కూడా ఆ సంకల్ప బలంతోనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఉద్యోగులుగా మేము మీ తోడుంటామని చెప్పి ఆయన మేము హామీ ఇస్తున్నాం. అయితే ఒక రాజకీయ కుట్ర, ఒక రాజకీయ వైఫల్యంతో ఈ రాష్ట్రం విడిపోయింది. ఒక పుట్టిన బిడ్డకు హృదయం లేకపోతే ఆ బిడ్డ పరిస్థితి ఏంటో, ఈ రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఈ రాష్ట్రం పరిస్థితి అలా ఉంది. అయితే నిన్న అమరావతి అనే రాజధానిని ఆ బిడ్డకు గుండెలాగా తయారు చేసి శంకుస్థాపన భూ పూజ చేసిన మరి ఈ స్థలాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ అమరావతి ఆనాటి చరిత్రలో అమరావతి కంటే ఎక్కువగా అభివృద్ధి చెందాలని, దానికి మేమందరం ఉద్యోగులు మా వంతు కృషి చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి హామీ ఇస్తున్నాం. అయితే ఈ అభివృద్ధి కేవలం ఒక్క రోజులో రాదు. ఈ అభివృద్ధి కేవలం ఒక వ్యక్తితో కూడా రాదు. ఈ అభివృద్ధి సమిష్టిగా మనం పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. ఈ రోజున ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ వెనకబడిందేమో కానీ దమ్ముల మట్టికి ఆంధ్రలో వెనక కాదనే విషయాన్ని మనం రుజువు చేసిన పరిస్థితి ఉంది. తెలంగాణ డబ్బు ఉండొచ్చు, కానీ ఆంధ్రలో దమ్ముంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కష్టపడి పనిచేసే ప్రజలు ఉన్నారు, కష్టపడి పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో భారతదేశంలోనే తలమానంగా తీసుకెళ్లగల సత్తా ఉందని నిరూపించే సమయం మనకు ఆసనమైంది. దాన్ని ఒక అభివృద్ధి సారథిగా తీసుకెళ్ళడానికి ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని మరి నాయకత్వం వహించడం, అలాగే ఆయన మంత్రివర్గంలో ఉన్న సహచరులందరూ కూడా ఈ అభివృద్ధిలో పథకంలో భాగస్వాములు కావటం, మరి ఖచ్చితంగా ఈ రాష్ట్రం గతంలో ఏదైతే ఒక ఉన్నతమైన స్థానం వెళ్ళింది ఆంధ్రప్రదేశ్, దానికి చేరుకుంటున్న నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ రోజున తాజ్మహల్ నిర్మించిన శిల్పుల యొక్క చేతుల్ని రాజులు నరికారు, ఎందుకంటే ఇంకో తాజ్మహల్ నిర్మించకూడదని. కానీ ఒక రాజకీయ కుట్రతో హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళొచ్చు, కానీ అటువంటి హైదరాబాద్ మించిన హైదరాబాద్ తయారు చేసిన శిల్పి ఇక్కడ మన ముందు ఉన్నాడు. ఆయన చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ అనేది 10 సంవత్సరాల్లో ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ముందుకెళ్తున్న నమ్మకం మాకు ఉంది. ఉద్యోగులుగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి అన్నదండలుగా మేము ఉంటాం. ఆయన చెప్పిన ప్రతి కార్యక్రమంలో కూడా నీతి నిజాయితీగా మేము పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సభా వేదికలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ సంఘ నాయకుడిగా నేను అభినందన తెలుపుతూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత మటుకు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగ సంఘాలని ఉద్యోగ సంఘ నాయకుల్ని ఈ రకంగా పిలిచి భాగస్వామ్యం ఇవ్వలేదనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ భాగస్వామ్యం ఇచ్చినందుకు మమ్మల్ని ఈ భాగస్వామ్యంలో ఇన్వాల్వ్ చేసినందుకు ఈ అధికారుల్ని ఈ ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా మేము అభినందిస్తూ, ఖచ్చితంగా ఈ అభివృద్ధిలో మేము భాగం పంచుకుంటామని, ఈ అభివృద్ధికి ఎండా వాన లెక్క చేయకుండా ఉద్యోగులు పనిచేస్తారని చెప్పి మీకు హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్.